ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ నుంచి ఏదైనా టెక్స్ట్ గాని, లేకుంటే మీరు క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ గాని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి, అది కూడా మోషన్ గ్రాఫిక్స్ లాగా. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే, ఒకసారి మీరు ఎఫెక్ట్స్ ఏదైనా యాడ్ చేసి క్రియేట్ చేసిన టెక్స్ట్ గాని, ఏదైనా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అవి మళ్ళీ ఎఫెక్ట్స్ మళ్ళీ స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది సేవ్ చేసిన తర్వాత దాన్ని జస్ట్ మోషన్ గ్రాఫిక్స్‌లో నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజ్ చేయడం. అండ్ ఇంకా కావాలనుకున్నట్లయితే ఎడిటింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇకపోతే దీంతో మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది. పర్సనల్‌గా నేనైతే ఈ ఫీచర్‌ని చాలా బాగా అయితే యూజ్ చేస్తాను. అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది టైమ్ లైన్ అనేది. ఇప్పుడైతే నేను ఒక టెక్స్ట్ అయితే శాంపుల్ కోసం క్రియేట్ అయితే చేస్తున్నాను. అండ్ కొంచెం స్ట్రోకింగ్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీ సిస్టమ్‌లో ఈ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ట్యాబ్ అనేది కనపడట్లేదు అంటే, పైన మీకు విండోస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే నేనైతే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసేసాను. ఇప్పుడొచ్చి ఈ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇవ్వండి మౌస్‌లో. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎక్స్‌పోర్ట్ యాస్ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లేట్. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక కొత్త విండో అయితే పాప్ అవుతుంది. ఈ విధంగా దీంట్లో కొంచెం మీరు థింగ్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేమ్. ఈ ఫైల్‌ని ఏ విధంగా సేవ్ చేయాలనుకుంటున్నారు, ఒక నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత చూసినట్లయితే డెస్టినేషన్ అనమాట. ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు అది కూడా అయితే చేంజ్ చేయండి. ఒకవేళ సేమ్ డిఫాల్ట్ ఉండాలంటే డిఫాల్ట్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఇకపోతే కింద మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి కాంపాటబిలిటీ రిలేటెడ్ అనమాట. లైక్ వీడియో ప్రివ్యూస్ అండ్ సమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరిచ్చిన నేమ్‌ని మర్చిపోతుంటారు అంటే, కింద మీకు లాస్ట్‌లో కీవర్డ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందనమాట. ఆ కీవర్డ్స్‌లో మీరు ఏదైతే టైప్ చేస్తారో ఆ వర్డ్ ఎంటర్ చేసినా కూడా సెర్చ్ బాక్స్‌లో మీకు ఈ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందనమాట. చాలా గుడ్ థింగ్ ఇది. తర్వాత ఫైనల్‌గా ఓకే అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడైతే మీకు మోషన్ గ్రాఫిక్స్ టెంప్లేట్ అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయడానికి మీరు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానెల్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఒక సెర్చ్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ సెర్చ్ బాక్స్‌లోకి వెళ్ళి మీరు ఇచ్చిన నేమ్‌ని అయితే టైప్ చేయండి. ఒకవేళ నేమ్ మర్చిపోయారంటే కీవర్డ్స్ ఇచ్చింటారు కదా, కీవర్డ్స్ అయితే టైప్ చేయండి. మీకు ఈ విధంగా అయితే మీరు సేవ్ చేసుకున్న ఫైల్ అయితే కనిపిస్తుందనమాట. ఇప్పుడు మీరు జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోండి టైమ్ లైన్‌లోకి. అండ్ ఎడిటింగ్ అయితే చేసుకోండి మీకు నచ్చిన విధంగా. అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఏవి మిస్ అవ్వవు. మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే ఉంటుంది. కానీ ఎఫెక్ట్స్ అన్నీ కూడా అప్లై అయ్యి వస్తుందనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ గాని, లేకుంటే వేరే ఎలిమెంట్స్ ఏదైనా సరే మోషన్ గ్రాఫిక్స్ లాగా, అది కూడా అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ నుంచి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ టిప్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ ఇంకా చాలా అయితే ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒక 2, 3 వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.